నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ పుష్యమాసంలోని 2025లోని మరి వీరి గ్రహస్థితిని బట్టి మరి వీరికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి యొక్క రాశి ఫలితాలు చూస్తే కుంభరాశిలో మనకు ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, అట్లానే శతభిష నక్షత్రం 4 పాదాలు, అట్లాగే మనకు ఈ పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి జన్మంలో శుక్ర శని సంచారము, ద్వితీయంలో రాహు, ఈ యొక్క గురుడు వీరికి చతుర్థంలో వక్రగమనంతో తృతీయ సంచారము, అట్లనే కుజుడు షష్ఠ స్థానంలో వక్రగమనంలో పంచమ వీక్షణ, అట్లనే వీరికి అష్టమంలో కేతువు, ఏకాదశంలో రవి, తదుపరి ద్వాదశ స్థానంలో రవి బుధుడు సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది, సాడే సస్యలు అంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంత శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. వీళ్ళకి ఏంటంటే ఆనందము, ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడటం, అట్లనే కొత్తదైనటువంటి మార్పులు కోరుకోవటం, తద్వారా ఒక మంచి ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తుంటారు. ప్రతి విషయంలోనూ కూడా మన సంతోషాన్ని వెతుక్కునే అవకాశం ఉంటుంది. అట్లాంటి విషయాలు ఈ శుక్రుడు జన్మస్థానంలో ఉండడం వల్ల, అట్లనే వీళ్ళకి స్నేహిత వర్గంలో ఉండేటువంటి వారికి కూడా వీళ్ళ ఒక మనసును చూరగొనే పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క మార్పుల్ని వాళ్ళు కూడా ఆకలింపు చేసుకుంటారు. ఇన్ని మార్పులు వచ్చాయని చెప్పి. జన్మంలో శని ఉండటం వల్ల ఒకంత ఇబ్బందికరమైనది శిరోవేదన, తలనొప్పులు. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి యాంత్రిక జీవనంలో ఉంటాం కాబట్టి ఆ ఉద్యోగమనో ఇంకోటి వ్యాపారమనో ఆ ఇబ్బందులతో ఉండుంటారు. జన్మంలో శని ఉండటం వల్ల కొన్ని తలనొప్పులు ఉన్నా ఈ శుక్రుడు ఉన్న వాళ్ళకింత లాభం చేకూర్చే అవకాశం. రాహు ద్వితీయంలో ఉండడం వల్ల ఎంతవరకు డబ్బు వచ్చినా ఇంకా మనకు డబ్బు రాలేదు అనుకోవటం, లేదైనా కుటుంబంలో కలహాలు ఉండటము, లేదా ఎవరో పుల్లలు పెట్టడం కుటుంబంలో, తద్వారా వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కలగటం, అలా కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ధనం కూడా చేతికి మీరు అనుకున్న టైంకి రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ద్వితీయ స్థానంలో. అట్లనే కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే చూసుకోవటం మంచిది. తృతీయంలో ఈ యొక్క గురువు వక్రగమనంతో ఉండడం వల్ల వీళ్ళు సహకరించే వాళ్ళు తక్కువగా ఉండటం ఉంటుంది. అట్లనే వీళ్ళకి చతుర్థంలో పాండిత్యం ఎంతున్నా తెలివితేటలు లేవు, మీరు పైకి రాలేరు అని వీళ్ళని ఇంత చెప్తూ ఉంటారు. ఎంత తెలివి ఉన్నా కానీ ఇట్లా గురువు ఒక చతుర్థ స్థానం వక్రగమనంతో ఉండటం వల్ల పాండిత్యం ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎక్కడైనా కానీ వీళ్ళని చూస్తారు కానీ వీళ్ళకి దీనికి చేస్తారా, చేయగలుగుతారా అనే ఆలోచనతో ఉంటారు. అట్లనే పంచమంలో వీళ్ళకి షష్ఠ స్థానంలో కుజుడు వక్రగమనంతో పంచమంలో ఉన్నాడు కాబట్టి వీరి యొక్క సంతానం మొండితనంతో ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట వినకపోవటం, ఇంకా వీళ్ళకి చెప్తే ఇంకా తదాయకంగా ఒక రాడ్ లాగా తేలుతారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే కొట్టినా తిట్టినా కూడా మనకేందులే అన్నట్టుగా భావంతో ఉంటారు. మనం చేసే పని మనం చేయాలన్న భావంతో ఉంటారు సంతానం కూడా. కాబట్టి కొంత ఇబ్బందులు కలుగజేసేది. ఎక్కడ వెళ్ళినా కూడా వీడితో తర్కాన్ని పెట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం మొదలు పెడతారు. లేదా మీద నేరారోపణ, నిందారోపణలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కొంతవరకు మన టైం బాగాలేదని చెప్పి అనుకోవటం, పక్క జరగటం మంచిది. దాన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటే వచ్చే 4 డబ్బులు కానీ మనకు ఉన్న పలుకుబడి కానీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం అంతవరకు మంచిది. అట్లనే ఈ యొక్క కేతువు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ప్రయాణాలు, అప్పటికప్పుడుగా ప్రయాణాలు, అప్పటికప్పుడుగా కొన్ని పనులు జరగటం. ముఖ్యంగా వీళ్ళు అనుకోరు అటువంటి సంఘటనలు జరుగుతాయని కూడా, అట్లా సంఘటనలు జరగటం, ఇవన్నీ కూడా ఒక చిన్నదైన తెర మీద మనం బుల్లితెరలో చూసినట్టుగా ఒక్కసారి అట్లా అయి వెళ్ళిపోయి ఉంటాయి సంఘటనలు కూడా. అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుధుడు రవి వీళ్ళకి ఏకాదశంలో ఉండటం వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. కానీ 12లో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో ఒక సంక్రాంతి నుంచి రవి బుధులు 12లో ఉంటారు కాబట్టి తెలివితేటలు ఉన్నా, లౌకిక జ్ఞానం ఉన్నా, తెలివి లేని వాళ్ళలాగా కనబడటం అవతల మంచికి, తద్వారా వీళ్ళకి ఏం పని వస్తుంది అని వీళ్ళని నిందించడం, తద్వారా ఇబ్బందులు పడటం ఉంటుంది. 12లో బుధుడు ఉండడం అజీర్ణము, వేళ తప్పిన భోజనము, అంటే పని మీద ధ్యాస పెట్టుకొని భోజనాన్ని స్కిప్ చేయటం, అట్లా చేయటం వల్ల అనారోగ్యం వచ్చేయటం, తద్వారా ఇబ్బందులు కలగటం కలుగుతుంది. కాబట్టి భోజనం సమయానికి చేయండి, అజీర్ణమైనటువంటి వ్యాధులు రాకుండా చూసుకోండి. అట్లనే అరుగుదల ఉన్న ఫుడ్ తినాలి. ఎక్కువ ఆకలిగా ఉన్నా దాన్ని తాలింపు చేసుకొని కొంతవరకే అప్పటికప్పుడు కొంతవరకు తిని మళ్ళీ ఆగడం అనేది మంచిది. ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆహార పదార్థం కూడా కొంత విషంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాలు జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి కుంభరాశి వారు వచ్చేసి ఏ దేవుని ఆరాధించాలి అంటారు? ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అంటారు? వీళ్ళకి ఆదిత్య హృదయ పాలన చేయటం, లేదా అరుణ పాలనం వినటం, లేదా అరుణ పాలనం నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేయించుకోవటం అనేది మంచిది. ఎందుకంటే సాడే సాధి నడుస్తుంది కాబట్టి. అట్లనే ప్రతినిత్యం కూడా విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ప్రతి శనివారం తులసిమాల వేయటం, అట్లానే ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయటం,
తులసిమాల ప్రతి వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం ధరింపజేయటం అనేది మంచిది. ఇట్లా చేయటం వల్ల కొంతవరకు నివృత్తి అవుతాయి. నవగ్రహ ధాన్యాలన్నీ కూడా కొనుక్కొని ఒక రోజున ఒక ఆదివారం రోజు ఈ ధాన్యం అంతా కూడా నవగ్రహ హోమం చేసే చోట కానీ అయితే మనకు దగ్గరలో ఇక్కడ నిత్యాగ్నిహోత్రం నిత్యం అగ్నిహోత్రం వెలిగే చోట హోమగుండంలో అంటే మనకు ముఖ్యంగా కనబడితే సాయిబాబా దుని కనబడుతుంది ముఖ్యంగా. కాబట్టి సాయిబాబా దునిలో అంటే బాబా గారు నిత్యాగ్నిహోత్రం ఆయన వెలిగించినా కూడా మనకు అది కాకుండా వైదిక కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినా అక్కడ వేయచ్చు, లేదా వైదిక కార్యక్రమం ఎక్కడ జరిగితే అక్కడ కూడా మీ వంతు సాయంగా నవగ్రహ ధాన్యాలు కొని అక్కడ ఇవ్వటం వల్ల కూడా మంచి చేకూరే అవకాశం ఉంటుంది. నవగ్రహ హోమం చేసుకోవడం కూడా మంచిది. కుంభరాశి వారికి వచ్చేసి 2025 అలాగే పుష్యమాసంలోని వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పారు. ధన్యవాదాలు గురువు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.